టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం నుంచి విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ లో ఇంకా దుమ్ము రేపుతుంది. ఈ ట్రైలర్ 24 గంటల్లో ఏకంగా 39 మిలియన్ పైగా వ్యూస్ రాబట్టి మొదటి 24 గంటల్లో అత్యధిక వ్యూస్ రాబట్టిన సౌత్ సినిమాగా గుంటూరు కారం నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డ్ సలార్ సినిమాకి ఉండగా ఇప్పుడు ఆ రికార్డ్ని గుంటూరు కారం బద్దలు కొట్టింది. ఇంకా యూట్యూబ్ లో ట్రెండింగ్ లిస్టులో నెంబర్ 1 గా నిలిచింది. ఈ ట్రైలర్ కోసం చాలా గంటల పాటు వెయిట్ చేసిన ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఇచ్చారు మేకర్స్. సోషల్ మీడియా వాల్స్ పై ట్రైలర్ ను రీషేర్ చేస్తూ అభిమానులు రచ్చరచ్చ చేస్తున్నారు. మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్, మేనరిజం అదిరిపోయాయని చెబుతున్నారు. మహేష్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇచ్చిన పోకిరి టైప్ ఎలివేషన్లు వేరే లెవెల్ అని అంటున్నారు. మొత్తానికి ట్రైలర్ రిలీజ్ లో కాస్త లేట్ అయినా కూడా లేటెస్ట్ గా ఉందని కూడా కొందరు నెటిజన్లు చెబుతున్నారు. ఫుల్ సాటిస్ఫై అయ్యామని కామెంట్లు కూడా పెడుతున్నారు. సంక్రాంతి కానుకగా భారీ స్థాయిలో థియేటర్లలో జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది. ఇక బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. హైదరాబాద్ లో నేడు సాయంత్రం నుంచి బుకింగ్స్ స్టార్ట్ అవ్వనున్నాయి. ఇక ఓవర్సీస్ లో అయితే ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే 1 మిలియన్ మార్క్ దాటి ఇంకా దూసుకుపోతుంది. ఈ సినిమా రన్ టైం విషయానికి వస్తే మొత్తం 2 గంటల 39 నిమిషాల 6 సెకండ్స్ ఉంటుందని సమాచారం తెలుస్తుంది. ఇక ఈరోజు సాయంత్రం 5 గంటలకు గుంటూరులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరగనుంది. ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీలీల మెయిన్ హీరోయిన్ కాగా హిట్ ఫేమ్ మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. జగపతి బాబు, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలో పోషిస్తున్నారు. మహేష్ సినిమాలకి కంటెంట్ ఉంటే చాలు, బాక్సాఫీస్ వద్ద రికార్డులు ఖాయం.